నమస్కారం. బాలాజీ నగర్లో నెల్లూరు జిల్లాలోనే కృష్ణాష్టమి అంటే ఒక ప్రత్యేకత ఉంది. గత 29 సంవత్సరాలుగా ఫస్ట్ ఉట్టి కొట్టింది నేనే. అప్పుడు మా వెంకటేశ్వరులు చాలా చిన్నోడు, అప్పుడు నాకంటే మా ఇంట్లో ఉండేవాడు. మనతో వాళ్ళ ఫ్రెండ్స్ అంతా బ్యాచ్ అంతా కలిపి కృష్ణాష్టమి బ్రహ్మాండంగా చేయటం ఒక అదృష్టం. అంటే ఎప్పుడు కృష్ణుడిని పూజిస్తే కష్టాలు ఉండవంటాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఒక ఎంత చెప్పాలంటే ఇప్పుడు సంతోషంగా ఉండేటువంటి దేవుడు ఆయన. ఆయన చూపించి ఈ ప్రాంత వాసులకి, నెల్లూరు వాసులకు కూడా 4 రోజులు విగ్రహం ఉంచి ఒక బ్రహ్మాండంగా చేసిన మా కోట వెంకటేశ్వరుని తమ్ముడిని మరోసారి అభినందిస్తూ ఇటువంటి ఉత్సవాలు ఇంక మరెన్నో చేయాలని, ఆయనకి ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని, మా తమ్ముడు ఇంకా పైకి రావాలని, రాజకీయంగా ఆర్థికంగా అన్నింటిలో బాగుండాలని, ఆయనతో ఉన్నటువంటి ఆయన సోదరులు, ఆయన మిత్రులు అందరూ బాగుండాలని, ముఖ్యంగా నెల్లూరు పట్టణం బాగుండాలని, నాకు రాజకీయ జన్మనిచ్చిన బాలాజీ నగర్ వేసినారు ఇంకా బాగుండాలని, ఈ జిల్లా బాగుండాలని, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడికి ఆశీస్సులు ఆ కృష్ణాష్టమి ఆ కృష్ణుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి ఇంత వైభవంగా నిర్వహించినటువంటి నా తమ్ముడు కోట వెంకటేశ్వరుని మరొకసారి నా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈరోజు శ్రీకృష్ణాష్టమి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా గత 4 రోజుల నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో ఈరోజు ఆఖరి రోజు గ్రామోత్సవం ఊరేగింపు. మా అన్న మాకందరికి కూడా చిన్ననాటి నుంచి మాకు ఒక దిశానిర్దేశం చూపించినటువంటి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నుడా చైర్మన్గా ఈరోజు 2వసారి సేవలు అందిస్తూ ఆ శ్రీకృష్ణుని కృపా కటాక్షాలు మెండుగా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు విచ్చేసి ఈ గ్రామోత్సవాన్ని ప్రారంభించడం మాకెంతో ఆనందంగా ఉంది. అలాగే ఆ దేవదేవుని ఆశీస్సులు నెల్లూరు నగర ప్రజలకు అందరికీ కూడా ఉండాలని చెప్పనని ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ 4 రోజుల పాటు మా కార్యక్రమాలని నెల్లూరు నగరంలో ప్రతి ఒక్కరికి కూడా చూపించినటువంటి మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నా తోటి కృష్ణాష్టమి మిత్ర బృందాన్ని అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.